కేటీఆర్ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే నా వాటా ఏంది అని అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చేస్తాడు, ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీలను రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇంటికి పంపిస్తాడు, డీల్ సెట్ అవుతుంది. 4th సిటీ భూముల గురించి ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతుండా? మొన్నదాకా మాట్లాడి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు చెప్పండి? అయిపోయింది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి కూడా టానిక్ కేసు గురించి మాట్లాడుతుండా? ఏ భూముల గురించి అయినా మాట్లాడుతుండా? వట్టినాగులపల్లి భూముల గురించి మాట్లాడుతుండా? ఈ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కట్టిన మంత్రి డెవలపర్స్ గురించి మాట్లాడుతుండా? ఏ బిల్డింగ్ గురించి అయినా మాట్లాడుతుండా? ఫినిక్స్ గురించి మాట్లాడుతుండా? మెగా కృష్ణారెడ్డి గురించి మాట్లాడుతుండా? దేని గురించి మాట్లాడట్లేదే? ఇదంతా ఒక పెద్ద డ్రామా వీళ్ళంతా కలిసి చేస్తున్నది. 9,000 ఎకరాల 9,300 ఎకరాలు సంబంధించిన దీంట్లో రేవంత్ రెడ్డి పాత్ర ఉన్నది. ఆయన నిర్ణయం తీసుకున్నాడు. దాంట్లో వాటాల కోసం కేటీఆర్ కొట్లాడుతున్నాడు. భూముల గురించి కేటీఆర్ మాట్లాడడం ఏంటండి ఆశ్చర్యం ఇది? లక్షలాది ఎకరాల భూములు కొల్లగొట్టింది నువ్వు కదా. మేము హిల్ట్ను ఎత్తేస్తామని రాగానే అంటున్నాడు. మేము ఎన్నో ఇండస్ట్రీస్కి సంబంధించిన TGIAC కింద ఉన్న భూములు పట్టాల కింద మారినాయని అని ఎట్లా మారినాయిదని అడిగినాం, క్వశ్చన్ చేసినాం. నీ హయాంలో జరిగింది. రంజిత్ రెడ్డి కడుతున్న వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ అదే వాటికి సంబంధించిన ప్రాపర్టీని ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? నువ్వు ఇచ్చినావు. రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. పటాన్ చెరువు సాకి చెరువు దగ్గర ఇన్కార్ అనే ఒకటి నీ బినామీ కంపెనీ, అది ఆ భూములు మొత్తం వోల్టాస్కి గోద్రేజ్ గత ప్రభుత్వాలు ఇచ్చిన రైతులు ఇచ్చిన భూములు అవి. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తున్నది. మరి అది ఎట్లా మల్టీ యూజ్ కింద మారింది? పట్టాల కింద ఎట్లా మారింది? ఎవడిచ్చిండు? నువ్వే ఇచ్చినావు. ఇట్లా లెక్కలు తీస్తే మేము ఒక పెద్ద డాక్యుమెంటే మీ ముందు పడేస్తాం. మరి ఎట్లా పర్మిషన్స్ ఇచ్చినావు చెప్పగలుగుతావా?